హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెప్పబోతున్నాం. నిఫ్టీ 50 క్లోజింగ్ వచ్చేసరికి 22,122, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి 46,576 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ నిఫ్టీ వచ్చేసరికి 90 పాయింట్లు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 235 పాయింట్స్ పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ రివర్స్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది. 46,900 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చింది. 10 కాన్ నుంచి 12 మధ్యలో రేంజ్ ఫామ్ అయింది. ఈ రేంజ్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ రేంజ్ ఫామ్ అయ్యి ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఫస్ట్ ట్రేడ్ ఒకటి అవైలబిలిటీ. ఫస్ట్ ట్రేడ్ 12కి వచ్చింది. ఆఫ్టర్ మళ్ళీ మనకి 2:30కి మళ్ళీ ఒక ట్రేడ్ వచ్చింది. ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ రెండు పొజిషన్లో ఎంట్రీ అవ్వచ్చు ప్యూర్ ప్రొజెక్షన్ బేస్ మీద. ఇది ఈరోజు మనం రేపటి అనాలిసిస్ వచ్చేసరికి మార్కెట్ 4 డేస్ నుంచి వరుసగా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయింది. ఎవ్రీడే క్లోజింగ్ మాత్రం ప్రీవియస్ డే క్లోజింగ్ కింద ఇచ్చుకుంటూ వచ్చింది. ఈరోజు క్యాండిల్ వచ్చేసరికి షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. సో రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మనకి సిచ్యువేషన్. మ్యాక్సిమం షూటింగ్ స్టార్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టయితే ఈ రేంజ్లో మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉండేది. ఎందుకంటే నిన్న మనం ఒక రేంజ్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే మార్కెట్ తిరుగుతూ ఉంది. సో రేపు వచ్చేసరికి మార్కెట్ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడే ఉండే ఛాన్సెస్ ఉండిద్ది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునేది, సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉండిద్ది. లేదంటే మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా 46,500 మాత్రం ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తే మాత్రం ఈరోజు ఫామ్ అయిన స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్కి సపోర్ట్ తీసుకుంటూ 46,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండేది. 46,400 ఆల్సో గట్టి సపోర్ట్. ఎందుకంటే మీకు ఇది ఫిబొనాకీ లెవెల్స్లో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్టయితే ఫిబొనాకీ లెవెల్స్ గీస్తే 46,400 ఒకటి, 46,100, అదే 46,000. ఈ లెవెల్ వరకు వచ్చి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండేది మార్కెట్. ఇది నిఫ్టీ ఓపెనింగ్ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 50 to 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నేను చెప్పినట్టు ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఫ్లాగ్ ప్యాటర్న్ కింద బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ కింద వైపు వచ్చింది. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళినట్టయితే దీనిలో మనం ఎంట్రీ ఇస్తాం. సపోర్ట్ వచ్చేసరికి 22,100, రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,200. ఇక్కడైతే మాత్రం మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే, కింద వైపు వచ్చేసరికి నిన్న బేరిష్ మూమెంట్ ఉంది కాబట్టి దాని కంటిన్యూషన్ డేలో బ్రేక్ అయింది కాబట్టి మనకి ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రొజెక్షన్ బేస్ మీద అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందో చూసుకొని డే హై బ్రేక్ అయితే మాత్రం, అదే స్వింగ్ హై బ్రేక్ అయితే మాత్రం డైరెక్షన్ పైకి తీసుకుంటాం. స్వింగ్ లో బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.